కాబట్టి ప్రియులారా, మనం దేవుని ఆలయంగా మార్చబడాలి. దేవుని ఆలయంగా మార్చబడితే ప్రియులారా, మరి అనేకమైన అద్భుతాలు మన నుంచి దేవుడు చేస్తాడు. మనల్ని వాడుకుంటాడు. దేవుడు అద్భుతాలతో వాడుకుంటాడు ఆలయంగా మార్చబడితే. అది గ్రహించాలి. మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబం బాగుపడుద్ది. దేవుడు నిరంతరం మనం ప్రార్థన చేస్తే వచ్చేస్తాడు ఆయన. మనం ఆలయంగా మార్చబడకపోతే, దేవుని ఆలయంగా మార్చబడకపోతే, మనం తెల్లవారులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం. అర్థమైందండి? దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకని? నువ్వు దేవుని ఆలయంగా మార్చబడలా. ఈ లోక స్థితిలోనే ఉన్నావు, ఈ లోకంలోనే ఉన్నావు, ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు, లోకంలోనే బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఎట్లా దేవుని దగ్గరికి వెళదాం.